గ్రామంలో మీరు పొలం దున్నినారు, విత్తనం వేసినారు, పంట పండించినారు, కానీ అది మీకు తెలియదు. కింద ఏముందో తెలియదు. బంగారం ఉంది, ఏముంది అంటే మీలో ఉండేటువంటి స్కిల్ మీకు తెలియదు. ఎవరైతే స్కిల్ ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళే పైకి వస్తారు. ఈ స్కిల్స్ లో 2 రకాలు ఉంటాయి కదా, హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. హార్డ్ స్కిల్స్ ఏమిస్తాయి? ఉద్యోగం ఇస్తాయి. ఉద్యోగి ఎప్పటికే కానీ బాస్కు బానిస్తా కదా, ఒక టైం ప్రకారంగా రావాలి, టైం ప్రకారంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్, ఎంటర్ప్రెన్యూర్ అని సార్ చెప్పాడు కదా, వాళ్ళకు స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు డెట్, ఈ టాపిక్లోకి పోకముందు ఒక విషయం నేను చెప్తాను, బాగా వినండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. నా పేరు చెప్పినాను కదా, నేను ఏం పేరు? బాలరాజు. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు బాలరాజు. ఆ రాజు ఏం చేసినాడంటే ఆ రాజ్యంలో ఒక థియరీ ఉంది. ఏంటంటే ఏ రాజునైనా కూడా మేము పెట్టుకుంటే ఆ రాజు రాజ్యం పరిపాలన చేసేటువంటిది 1 సంవత్సరం మాత్రమే. ఆ సంవత్సరం తర్వాత ఆ రాజుని ఏం చేయాలా? సెండా మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ ఆ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త రాజుని ఎన్నుకుంటారు. బాలరాజు అయిన తర్వాత నాగరాజు రావచ్చు, త్యాగరాజు రావచ్చు, ఏదో ఒక రాజు వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రాజు వచ్చినాడు, బాలరాజు రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. ఏం చేశారంటే ఒక నెల తర్వాత పక్కన సేవకుడు ఉంటాడు కదా, ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంటే రాజుకు ఒక విషయం చెప్పాడు. మహారాజా, మీకు అస్సలు విషయం తెలియదు, అసలు విషయం తెలియదు అంటే ఏంటిరా అని అంటే, మీరు పరిపాలన చేసేటువంటిది 1 సంవత్సరం మాత్రమే. ఈ సంవత్సరం తర్వాత మిమ్మల్ని బయటకు పంపించేస్తారు, అడవుల్లోకి వదిలేస్తారు మిమ్మల్ని అని చెప్పినాడు. మరి తర్వాత ఏమైతుంది అని అంటే, తర్వాత మగ రాజుని ఎన్నుకుంటారు అని. ఇది ఎందుకు జరుగుతుంది? ఈ సంవత్సరం తర్వాత ఆ రాజుని తీసుకుపోయి అక్కడ అడవిలో వదిలేస్తున్నారు కదా, ఏం జరుగుతుంది అని అంటే, ఆ రాజు ఏం చేస్తున్నాడంటే సేవకుడిని తీసుకొని ఆ అడవి దగ్గరికి పోయినాడు. పోయేద్దాం పరా అక్కడికి. ఇంకా ఇతనికి ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని నెలలు ఉంది? 11 months ఉంది టైం. పోయినాడు. పోయి చూస్తే ఆ అడవిలో ఏముందంటే, ఇంతకుముందు పరిపాలన చేసేటువంటి రాజుల యొక్క కలేవరాలు, ఎముకలు, గుర్రెలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎవరికి రా ఇది అని అంటే, ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజులకి సార్, రాజుల మహారాజా అని చెప్పాడు. ఓహో, రాజు బాలరాజు కొంచెం తెలివైనటువంటి వాడే. ఇంటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏం చేసినాడంటే ఒక 2 బ్యాచ్ని తయారు చేసినాడు. ఒక బ్యాచ్ ఏం చేయాలా? ఆ అడవిలో ఉండేటువంటి క్రూర మృగాలను బయటికి పంపాలా, వేరే చోటుకి పంపాలా, తరలించాలా. తర్వాత ఆ అడవిని చదును చేసి అక్కడ కొన్ని బిల్డింగ్లు కట్టాలి అని ఇది తీర్మానం అన్నమాట. ఇంకా పని స్టార్ట్ చేసినాడు. కొత్త 11 months అయిపోయి 12 months దగ్గరకు వచ్చింది. అంటే 1 సంవత్సరం దగ్గరకు వచ్చింది అనమాట. ఇంకా ఇప్పుడు ఆ సంవత్సరం వచ్చింది. ఆ రాజుని ఏం చేసినాడు? బాలరాజుని తీసుకుంటూ పంపించాలి కదా, మేళతాళాలతో తీసుకుని పోతున్నారు. అందరూ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి రాజులందరూ కూడా ఏం చేసినారంటే ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయినారు అక్కడికి. కానీ ఈ బాలరాజు ఏం చేసినాడు? నవ్వుకుంటూ పోయినాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి రాయిన ఎంత బాగా పోతున్నాడు, ఇంత సంతోషంగా పోతున్నాడు అంటే, అవునైనా నేను సంతోషంగా. కారణం ఏంటి? ఈ రాజ్యం వదిలేసిన తర్వాత నేను ఆ రాజ్యంలో పోయి రాజ్యం పరిపాలన చేస్తాను. దీంట్లో మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి? ప్రీ ప్లాన్. అదే ఆ ప్లాన్ ఏంటి?
ఎన్నుకోవడము, ఆ ఎన్నుకునే దాంట్లోనే ఒక టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. దాంట్లో ఇన్నర్ మీనింగ్ అంటే సమయాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, సమయాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకుని ఒక మాట అడుగుతాను. మీకు ఇప్పటికిప్పటికీ భగవంతుడు ప్రత్యక్షమయ్యి మీకు ఏం కావాలి కోరుకో అంటే మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాం? లైఫ్లో మంచి సక్సెస్ కావాలా. ఆ సక్సెస్ ఎట్లా వస్తుందో కూడా చెప్తాను నేను. మీరేం కోరుకుంటారు? అందమైన భార్య. సరే మీరందరూ కానీ నేనేం చెప్తాను తెలుసా? ఏం చెప్తాను కాదు, భగవంతుడా నా బాల్యాన్ని తీసుకుపోయినావు నువ్వు, నా బాల్యాన్ని నువ్వు తీసుకొని పోయినావు, ఆ బాల్యాన్ని నాకు తెచ్చి అని అంటాను నేను. అంటే గడిచిపోయినటువంటి క్షణము నిమిషము తిరిగి రాదు. దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. కమ్ టు ది పాయింట్. టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను. దీంట్లో ఫస్ట్ ఉండేటువంటిది ఏంటంటే సెకండ్ అంటే టైం వాల్యూ ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తున్నాను. సెకండ్ ఉంటుంది కదా, పరిగెత్తేటువంటి పందాలు ఒలింపిక్స్ లో పెట్టినారు. 100 మంది నిలవన్నారు. 100 మంది ఫస్ట్ వస్తారా? రారు. సెకండ్ రారు. థర్డ్ రారు. ఎవరో ఒకరే ఫస్ట్ వస్తారు, ఒకరే సెకండ్ వస్తారు, ఒకరే థర్డ్ వస్తారు. నేను 4th ప్లేస్ లో ఉన్నా. 3rd ప్లేస్ లో ఉండేటువంటి వాడు పరిగెత్తిపోతున్నాడు, నేను కూడా పరిగెత్తిపోతున్నాను. ఆ డెడ్ లైన్ వాడు తొక్కేసినాడు, నేను పెరిగిపోయినాను. 1 సెకండ్లో నాకు ఆ డెడ్ లైన్ మిస్ అయింది. నా బాధ ఏముంటుంది? చాలా ఉన్నది కదా. ఏ విధంగా ఉంటుందంటే ఇంకా ఒక 10 రోజులు నేను బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే కనీసం నాకు 3rd ప్లేస్ అయినా వచ్చేటువంటిది కదా అని అనుకుంటాడు. అక్కడ ఆ నిమిషం యొక్క విలువ తెలుస్తుంది. సెకండ్ యొక్క విలువ తెలుస్తుంది. తర్వాత నిమిషం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఒక నిమిషం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, నేను బండి మీద పోతూ ఉన్నాను. నాకు నేనే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటాను. నేను బండి మీద పోతున్నాను, లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రైన్ వస్తుంది, గేట్ వేసేసిన. నేనేం చేయాలా? ఏం పెద్ద పని ఏం లేదు, అవతలకి వెళ్ళిపోవాలి అంతే. ఏం చేసినాను? గేట్ పడింది కదా, బండి పట్టుకొని అట్లా ఉంచి దూరినాను లోపలికి. ఒక పట్ట వెళ్ళిపోయింది, ఒక చక్రం వెళ్ళిపోయింది ముందరికి, 2వ చక్రము పోయేటప్పుడు స్టక్ అయిపోయింది. ఈ లోపల అక్కడ నుంచి ఏమొచ్చింది? ట్రైన్ వచ్చింది. ఏమవుతుంది? టికెట్లే కూడా బొబ్బాయికే కదా. ఆ విధంగా మా అమ్మ వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది, నాయన 1 నిమిషం ఆగి ఉండింది, నీ ప్రాణాన్ని కాపాడుకుంటుంది, మాకింత శోభ మేము పడేటువంటి వాళ్ళకు కాదు కదా అని ఆయన బాధపడి. అంటే నిమిషం యొక్క విలువ అక్కడ తెలుస్తుంది. ఓకేనా? 1 నిమిషం ఈ విషయం. ఎందుకంటే మనకి జరిగే ప్రమాదాలన్నీ కూడా 1 నిమిషం ఓపిక పట్టుకుంటే మనం తప్పించుకోవచ్చు. మిత్రులారా, మీరందరూ యంగ్స్టర్స్ కాబట్టి 1 నిమిషం ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి స్పీడ్గా పోయి ఓవర్టేక్ చేయాలంటారు, కానీ ఓవర్టేక్ చేసేది కానీ 1 నిమిషం ఆలోచించి మీ కుటుంబానికి, మీ ఫ్యామిలీకి బాధ రాకుండా మీరందరూ ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.
ఇందాక రెండు చెప్పాను కదా, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి సార్? Seconds. సెకండ్ నెక్స్ట్ Minutes. ఇప్పుడు ఒక అవర్ గంట యొక్క విలువ బాగా వినండి. ఒక గంట యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఒక గంట యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మీ బంధువులో కానీ మా బంధువులో కానీ ఎవరో ఒకరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో ఆయనకు ఆపరేషన్ జరుగుతుంది, డాక్టర్ కూడా లోపలనే ఉన్నాడు. మా బంధువులు మా వాళ్ళంతా కూడా అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ టెన్షన్ ఎట్లుంటుంది? ఏం చూసుకుంటుంటాడు సార్? చెప్పండి, ఏం చూసుకుంటుంటారు? ఏం చూసుకుంటుంటారు? ఇంకా వాచ్ దగ్గరికి రాలేదు సార్, అంతవరకు టీవీ చూసుకుంటూనే ఉన్నారు. అంతవరకు టీవీ చూసుకుంటూనే ఉన్నారు. డాక్టర్ ఎప్పుడైతే బయటకు వచ్చినాడో, ఏం సార్ ఏమైంది, ఎలా ఉంది, ఇంకొక గంట అయితే కానీ నేను చెప్పాను అని వెళ్ళిపోతాడు డాక్టర్. అప్పుడు చూసుకుంటారు మీరు గంట ఎప్పుడైతే గంట గంట యొక్క విలువ అక్కడ తెలుస్తుంది కదా. ఈ గంట గడిస్తే కానీ నేనేం చెప్పలేదని అన్నాడు కదా, అక్కడ తెలుస్తుంది అనమాట గంట యొక్క విలువ. అది ఇంకొక గంట ముందు తెచ్చింటే బాగుంటుండే అని తర్వాత క్వశ్చన్ వేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక నెల యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది, 1 మంత్ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ కూడా టైమింగ్లోనే వచ్చేటువంటివి. ఒక నెల యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఆడవాళ్ళు కొంతమంది 9 నెలల్లో డెలివరీ అవుతారు కదా, కొంతమంది 10 నెలల్లో డెలివరీ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది 7 మంత్స్లోనే డెలివరీ అయ్యారు. వాళ్ళని ఏమంటారు? ప్రీమెచ్యూర్ బేబీ చేస్తారు అంటారు. ఆ బేబీకి ఏమొస్తాయి అప్పుడు? ప్రీమెచ్యూర్ బేబీ ఒకటి, ఇంకోటి ఏంటంటే జాండీస్ కూడా వచ్చేటుంది. ఆ పాపను తీసుకుపోయి డాక్టర్ ఏం చేస్తారంటే ఇంక్యుబేటర్లో పెట్టారు. ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు తల్లి మాత్రం పోదు కదా, బిడ్డ మాత్రమే అక్కడ ఉంటుంది, తల్లి బయట కూర్చొని ఉంటుంది. ఆ ఇంక్యుబేటర్లో పడినటువంటి ఆ రేసెస్ వల్ల ఆ బిడ్డ కొంచెం బాధపడుతుంటుంది. తల్లి ఏమనుకుంటుంది, అమ్మ ఇంకొక నెల నా కడుపులో ఉండింది, నీకు బాధలు ఉండవు కదా అని అనుకోవాలి. ఆ నెల యొక్క విలువ అక్కడ తెలుస్తుంది. రెండవది లాస్ట్ వన్ వచ్చేసి ఒక సంవత్సరం యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? ఒకటి చెప్పండి. ఎగ్జామ్ సార్ ఎవరికి తెలుస్తుంది? ఒక స్టూడెంట్కి తెలుస్తుంది. వాడు సంవత్సరము 12 నెలలు ఆడవాడ బాగా పాడినాడు, ఆడినాడు, టైం అంతా కూడా వేస్ట్ చేసేసినాడు. తీరా ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఇంకొక నెల ఉంది, అప్పుడు బుక్కులు తీసుకొని చదివితే ఎక్కుతుందా? ఎక్కదు కదా. నువ్వు తలకిందే కాదు, ఆడబెట్టుకున్నా కూడా మైండ్కు ఎక్కదు. అయిపోయా వచ్చేసిన ఎగ్జామ్ హాల్లో వెళ్ళాడు, క్వశ్చన్ పేపర్ ఇచ్చినారు. ఏం చూస్తాడు? క్వశ్చన్ పేపర్ చూడాడు, బయట చూస్తాడు. దేవుడా, ఈ క్వశ్చన్ అప్పుడు వాడికి తెలుస్తుంది చదివితే బాగుంటుండే. సరే ఏదో ఒక రకంగా రాసినాడు, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, వాడు పట్టి కొట్టాడు. అంటే నేనైనాడు బయటకు వస్తాడా? ఇంటర్ నుంచి బయటకు వస్తాడా? పాస్ అయినటువంటి వాడు ఏం చేస్తాడు? కాలేజ్ దగ్గర వేసుకొని వాడు తీసుకుంటాడు. ఏమన్నా యాడున్నావు అంటే మా వాడు లేడని చెప్పమ్మా అని ముందుగానే వాళ్ళ అమ్మ చెప్పి ఆ విధంగా ఆ సంవత్సరం యొక్క విలువ ఆ స్టూడెంట్కి తెలుస్తుంది. ఎక్కడ మనం టైం వేస్ట్ చేస్తున్నాము చెప్పండి సార్? టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము? సెకండ్ ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం? సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మొబైల్ ముందు పేరు చరవాణి, సెల్లు. నీ పేరు ఏం పేరు? విజయ్, తమిళనాడు సీఎం. సరే, ఆ సెల్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు?
అంత దూరం ఎందుకు పోయినావు నాయనా? ఇక్కడే ఉంది. నిన్ను సెల్లో వేసినారు, ఓ నిన్ను సెల్లో వేసినారు. ఎవరి వాళ్ళ నీకు జామీను? సెల్ ఫోన్ సెల్ ఇవ్వాలి సార్. ఎవడు జామీను? జామీను. నువ్వే బయటికి రావాలా అంటే నీ క్యారెక్టర్ని నువ్వు మార్చుకోవాలా. ఈ సెల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఎట్లా ఉపయోగించుకోవాలా, దీనికి అడిక్ట్ అయితే మాత్రము బయటపడడం చాలా కష్టం. దొంగతనం చేస్తే పోలీసు ఆఫీస్లో పోయి సెల్లో వేస్తాడు. వాడు బయటికి రావాలంటే ఇంకొకటి జామీన్ ఇవ్వాలి. జామీన్ ఇస్తే వాడు బయటకు వస్తాడు. కరెక్టే. నీకెవరు జామీన్ ఇయ్యాలి? నిన్ను నువ్వే మార్చుకొని నువ్వు బయటికి రావాలా. అర్థమైందే? ఆ విధంగా మనము సెల్లో సగము వేస్ట్ చేస్తున్నాము. తర్వాత మన ఫ్రెండ్స్తో కొంత వేస్ట్ చేస్తున్నాము. టీవీలో కొంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నాము. ఇంకా మన జీవితంలో సగ భాగం దానికి వేస్ట్ చేస్తున్నాము. పడుకోవడం కదా, సగ భాగం తిరిగే పోతుంది మన యొక్క జీవితం. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకున్నాడో వాడే పైకి వస్తాడు. సమయాన్ని వేస్ట్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా? ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలి కదా. మరి ఎట్లా ఇన్వెస్ట్ చేస్తావు నువ్వు?